ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయం ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. దేవుని స్తుతించడం చాలా మంచిది. దేవుని గణపరచడం అదే మంచి సమయం. క్రైస్తవులకి ఏది మంచి సమయం అంటే దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే. దానికి సమయం అంటూ కూడా ఉండదు. ప్రతిదినము దేవుని స్తుతిస్తాం. అయితే దేవుని సన్నిధికి రావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో మనం ఉంటే అది ఎంతో మంచిది, అది ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈరోజు ఒక చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇంటి దగ్గర ఈరోజు ప్రభు నాతో మాట్లాడబోతున్నాడని ఆసక్తి కలిగి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. అందరితోని దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక 7 అంశాలు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు ప్రార్థన గురించి. ఏ విధంగా ప్రార్థన చేయొచ్చు, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ప్రార్థనలో పలు రకాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మొట్టమొదటిగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయట. హల్లెలూయా. మొట్టమొదటి అంశం. మళ్ళా వాక్యం అయ్యాక 7 అంశాలను అడుగుతాం. మొట్టమొదటిది పవిత్రమైన చేతులెత్తి మనము ప్రార్థన చేయట. చూడండి ఆ మాటలు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని కోరుచున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. హల్లెలూయా. కావున ప్రతి స్థలమందును మనం ప్రార్థించే స్థలములో అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కోపము సంశయములు లేకుండా చేతులెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎవరికైనా ఈ అనుభవం ఉందండి? చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. చేతులెత్తి దేవుణ్ణి అడగాలి. అప్పుడు అడిగేటప్పుడు మనలో సంశయములు ఉండకూడదు. ఇది జరుగుతుందా, జరగదా, లేకపోతే ఈ కార్యం నా జీవితంలో అవుతుందా, అవ్వదా, ఇలాంటి సంశయములు లేకుండా ప్రభువా నాకు ఇస్తున్నావు, నీకు వందనాలు. ఈ విధంగా పరిశుద్ధ ప్రార్థన మందిరంలో చేసిన ప్రార్థనకు జవాబులు ఎన్నో పొందుకున్నాం. హల్లెలూయా. కోపమును సంశయములు మాని చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు గుర్తించుకోవాల్సినవి కోపము సంశయములు మానేయాలి. హల్లెలూయా. పౌలు గారు అంటూ ఉన్నారు కదా, కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చేతులెత్తేటప్పుడు మనం ఎలా ఉండాలి? పవిత్రమైన మీ చేతులెత్తి. మన జీవితము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నువ్వు బాగున్నప్పుడు, నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో కోపము లేకుండా సంశయములు లేకుండా నువ్వు చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ప్రార్థనలో పలు రకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన గ్రంథం కావచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా, భక్తులందరూ కూడా ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రార్థన రకాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు నీకున్న కోపము, నీకున్న సంశయములు పక్కన పెట్టి ప్రభువుపై ఆధారపడి నీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయవారిగా ఉండాలి. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తీసి దానియేలు రోజుకు 3 ప్రార్థన చేసేవాడు. దావీదు రోజుకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేసేవాడు దావీదు. తన కష్ట సమయంలో, తన యొక్క బాధ సమయంలో, తన యొక్క కన్నీటి సమయంలో దావీదు దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. రెండవదిగా చూద్దాం, మోకరించి ప్రార్థన చేయాలన్న. హల్లెలూయా. చూడండి కీర్తనలు 95వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 95వ కీర్తన 7వ వచనం. నమస్కారం చేసి సాగిపోదము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చాలమ్మా.
రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. హల్లెలూయా. మొట్టమొదటిగా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నువ్వు సంశయములు కోపమును పక్కన పెట్టి దేవుని నువ్వు ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవది ఏంటండి? మోకరించి ప్రార్థన చేయడం. మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మూలుగులను వింటాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు కదా, రండి నమస్కారము చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. హల్లెలూయా. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. మీరు దేవుని మాట అంగీకరిస్తున్నారు అనడానికి నిదర్శనము మోకరించి ప్రార్థన చేయడం. హల్లెలూయా. మోకరించి దేవునికి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. ఆ విధంగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాగానే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా వారమంతా నన్ను కాచి కాపాడి ఈ రోజున ప్రభువా నీ సన్నిధిలో నన్ను ఉంచో, ఎంత గొప్ప దేవుడవో ఎంత శక్తిమంతుడవో ప్రభువా అని మోకరించి ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మోకరించి ప్రార్థన చేశారు. చూడండి, అది చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని నీ చిత్తమైతే తొలగించుము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శిలువ మరణం పొందడానికి ముందు ఆ గెత్సేమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేశారు. హల్లెలూయా. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. చూడండి, మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన అది ఎంతో శ్రేష్టమైనది. రండి దేవుని సన్నిధి వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దామని దావీదు అంటూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువ మరణం పొందడానికి ముందు మోకాళ్ళ ప్రార్థన ఆయన చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన ఏంటి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అలా చెయ్యాలి. ప్రార్థన చేతులు ఎత్తాలి. చూడండి, మనము స్తుతి ఆరాధన చేసేటప్పుడు మీ చేతులు ఎత్తండి అంటాం. ఎందుకు? దేవుని హస్తం మనల్ని తాకుతుంది కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయాలి. రెండవదిగా మోకరించి, మోకాళ్ళ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మోకాళ్ళు నల్లబడాలి. ఎందుచేతనగా ఎన్నో గడ్డు సమస్యల నుండి పరిష్కార మార్గం మోకాళ్ళ ప్రార్థనే. మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన లేకపోతే సమస్య అలాగే ఉంటది. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో సమస్య ఉండదు. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ప్రార్థన జీవితం నీకున్నప్పుడు నీ మోకాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే చేశారు అటువంటి ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన ఎన్నో పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన నీవు మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ సమస్యలన్నీ తీర్చబడతాయి. నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. మూడవదిగా సాగిలపడి ప్రార్థన చేయాలి. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహామును సాగిలపడి నవ్వి, నూరేండ్ల వారిని సంతానము కలుగునా అని 90 ఏండ్ల సారా చాలమ్మా. సాగిలపడి ప్రార్థన చేయడు. దేవునితో మాట్లాడేటప్పుడు సాగిలపడే అనుభవం నీకుందా? హల్లెలూయా. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న సమయం అది. అబ్రహాముతో ప్రభు అంటున్నాడు, నీకు బిడ్డలు కలగబోతున్నారని దేవుడు మాట్లాడుతున్న సమయంలో అబ్రహాము సాగిలపడి, రాయబడిందమ్మ అక్కడ, సాగిలపడి నవ్వాడట. సాగిలపడ్డాడు. సాగిలపడి నవ్వి అంటున్నాడు, 100 ఏండ్ల వారికి సంతానం కలుగునా. ఇదంతా కూడా దేవునికి అబ్రహాముకి ఉన్న సంభాషణ. ఈ సంభాషణ జరుగుతుండగా అబ్రహాము సాగిలపడ్డాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇది జరుగుద్దా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అబ్రహాము మాట్లాడుకుంటుంటే అబ్రహాము సాగిలపడి జవాబిస్తున్నాడు దేవునికి. హల్లెలూయా. మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాగిలపడి ప్రార్థన చేయాలి. మన మోకాళ్ళు, మన మోచేతులు రెండు నేలకి మోపి ఇలా సాగిలపడి ప్రార్థన చేయడం. హల్లెలూయా. సాగిలపడి ప్రార్థన చేయడం అన్నది అది వినయం.
దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు ప్రభువా కన్నులెత్తి నీ వైపు చూచడం కూడా నాకు అర్హత లేదయ్యా, మాకు యోగ్యత లేదు, మాకు అర్హత లేదు ప్రభువా, మేము నువ్వు ఇచ్చిన దానిని వాక్యం వినండి అమ్మా, మీరు ఇచ్చిన దాన్ని అనుభవించడం కూడా నాకు అర్హత లేదు ప్రభువా అని సాగిలపడి దేవునికి నమస్కారము చేయట. అబ్రహాం ఏం చేసుకున్నాడు? సాగిలపడ్డాడు. అక్కడ దేవునికి అబ్రహాముకి జరుగుతున్న సంభాషణలో అబ్రహాము సాగిలపడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మొదటిగా ఏంటన్నా? చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. రెండవదిగా మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయాలి. మూడవదిగా సాగిలపడి దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు సాగిలపడాలి? నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన స్వరం వింటూ ఉన్నప్పుడు ఈ అనుభవం చాలా కొద్ది మందిలో ఉంటుంది. ఆయన స్వరము వినే అనుభవము చాలా కొద్ది మందిలో ఉంటుంది. ఆ కొద్ది మందిలో మనం ఎందుకు ఉండకూడదు? మనం ఉండాలి. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నేను సాగిలపడి నీకు నమస్కరిస్తాను ప్రభువా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, ఒక మెల్లని స్వరము నాకు వినబడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఏదో యథాపారంగా మనం ప్రార్థన చేసేయడం కాదండి. ప్రార్థనలో లోతుకి వెళ్ళాలి. ప్రార్థన లోతెంతో నీకు తెలియాలి. దేవుడితో మాట్లాడాలి, ఒక మనుషులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి. అట్టి అనుభవంలోకి మనము వెళ్ళినప్పుడు నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. నాలుగవదిగా నిలబడి ప్రార్థన చేయటం. అది ఎప్పుడో చెప్పమంటారా? క్షమించేటప్పుడు మనం ఎవరినైనా క్షమించాలంటే మనం నిలబడినప్పుడల్లా వాళ్ళు క్షమించామని ప్రార్థన చేయాలట. అది చూడండి, ఆ మాట చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకరి మీద ఒకరు విరోధం ఏమైనా కలిగి ఉన్నాయి కదా, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా అది క్షమించుడి. చాలండి. ఈ ప్రార్థన మనము క్షమాగుణం కలిగినప్పుడు ప్రార్థన చేసే ప్రార్థన. హల్లెలూయా. నిలవబడి ప్రార్థన చేయడం. ఇది ఎప్పుడంటే ఏదైనా ఒక సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినప్పుడు నువ్వు అదే ఆ ప్లేస్ లోనే అక్కడే నిలబడి ప్రభువా నేను క్షమిస్తున్నానని ప్రార్థన చేసే అంత ధైర్యం నీకు ఉండాలి. హల్లెలూయా. నిన్ను బాధపెట్టిన వారిని క్షమించేలా నీవు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఎలా అయిపోను, వాళ్ళు అలాగైపోను, వాళ్ళు ఇంటే అయిపోను, అది తప్పది. క్షమించే వారిగా మనము ఉండాలి. మనం ఎప్పుడు కూడా క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీ పాపములు ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు వాక్యం నేర్చుకుంటున్నారు, వాక్యం వింటున్నారు. ఈ వాక్య ప్రకారం జీవిస్తే మన జీవితానికి ఎంతో ధన్యత, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము. హల్లెలూయా. మనము ఎలా ప్రార్థన చేయాలంట? మనము ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎన్నను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. హల్లెలూయా. నిలవబడి ప్రార్థన చేసేదంతా క్షమించడమే. ప్రభువా నాకు ఎవరితోనని విరోధం ఉన్నదేమో ప్రభువా వారిని నేను క్షమిస్తున్నాను, నువ్వు నన్ను క్షమించు. నువ్వు ఎదుటి వారిని క్షమిస్తేనే ఆయన నిన్ను క్షమిస్తాను. హల్లెలూయా. అంతే తప్ప నీవే తీర్పు తీర్చేస్తావు, వాళ్ళకి ఎలా అయిపోవాలి వాళ్ళకి ఎలా అయిపోవాలి. మనం తీర్పు తీర్చే వాళ్ళం కాదు, మనకన్నా తీర్పు తీర్చేవాడు ప్రభువే. మనం ఏం చేయాలి? ప్రభువా నువ్వు క్షమించిన రీతిగా మేము క్షమిస్తాం ప్రభువా, నువ్వు నన్ను క్షమించు. మనమేమి ఉత్తములం కాదు కదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి బోల్డ్ తప్పులు ఉంటాయి. దేవుడు మనల్ని క్షమించాలంటే ఎదుటి వారిని నువ్వు క్షమించాలి. నిలబడి చేసే ప్రార్థన క్షమించేది. హల్లెలూయా. 4 అంశాలు నేర్చుకున్నాం. 5వది కూర్చొని చేసే ప్రార్థన. ఈ ప్రార్థన శ్రమల్లో చేసే ప్రార్థన. కూర్చొని చేసే ప్రార్థన, శ్రమల్లో చేసే ప్రార్థన. ఎవరు చేశారు ఈ ప్రార్థన అంటే నెహెమ్యా చేశాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలమ్మా. ఏ మాటలు విన్నాడు అతను? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. హల్లెలూయా. దేవుని పట్టణము, దేవుని ప్రాకారము పడద్రోయబడినది అని నెహెమ్యా ఆ మాటలు విని తట్టుకోలేకపోయాడు. దైవ సేవకుడు ఎప్పుడైనా సంఘ బిడ్డలు ఏదైనా కాని పనులు చేస్తే గుండె పల్లి ఏడుస్తారు. ఎందుచేతనగా సంఘాన్ని జాగ్రత్తగా కాయమని దేవుడు చెబుతాడు కాబట్టి, దేవునికి లెక్క అప్పచెప్పాలి కాబట్టి సంఘాన్ని జాగ్రత్తగా కాచుకుంటాం.
ఏదైనా తప్పులు చేస్తా ఉంటే చెప్తాం, అమ్మ ఇలా కాదు అలా కాదని. ఎందుకు చేతనగా దేవుని బిడ్డల యొక్క గుడారము చెదిరిపోకూడదు. ఆ యొక్క రొట్టెల ఇల్లు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి. యెరూషలేము ప్రాకారములు అవి పడగొట్టబడ్డాయి. అప్పుడు నెహెమ్యాకు ఆ వార్త విన్నప్పుడు అతను కూర్చొని ఉపవాసముతో ప్రార్థన చేశాడు. కూర్చొని చేసే ప్రార్థన, శ్రమల్లో దుఃఖంలో చేసే ప్రార్థన. హల్లెలూయా. శ్రమ దుఃఖం కలిగినప్పుడు అతను విన్నప్పుడు అతను అంటున్నాడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంతని దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. నేను కూర్చున్నాను, నేను దుఃఖం పడ్డాను, ఉపవాసం ఉన్నాను. ఎవరి గురించి అంటే యెరూషలేము ప్రాకారములు కట్టబడాలని నేను దేవుని సన్నిధి, ఆకాశమంతని దేవుని సన్నిధికి నా ప్రార్థన చేరే వరకు కూర్చున్న చోట నుండి లేవలేదు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన. ఈ సంఘం అభివృద్ధి చెందాలని ఒక్కొక్క రాత్రులు కూర్చున్న చోట లేవకుండా నేను ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. శుక్రవారం 10 గంటల నుండి 3 వరకు కూర్చున్న చోట లేవకుండా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు, ఎంతో ప్రార్థన. ఈ ప్రార్థన అంతా ప్రతిఫలమే మీరంతా. హల్లెలూయా. దేవుడు మన సంఘాన్ని నెమ్మదిగా నింపుతూ వస్తున్నాడు. ఆయన చక్కగా బలపరుస్తున్నాడు. ఎందుచేతనగా చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇది. మన సాక్ష్యాలు ఎన్నో ఊర్లు వెళ్తున్నాయి, ఎన్నో ప్రాంతాలు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? దేవుడు ఆ కార్యం జరిగించాడు కాబట్టి, దేవుడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు. దేవుడు మనతో ఉంటే గనక మన జీవితం జై జీవితమే. హల్లెలూయా. కూర్చుని చేసే ప్రార్థన, ఒక అంశం గురించి విజ్ఞాపన. ప్రభా నాకు ఇవ్వి, నాకు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. రాత్రి సమయంలో ఇంచుమించు 1 గంటన్నర నేను కూర్చొని సంఘం గురించి ప్రార్థన చేశాను. 1 గంటన్నర సేపు నేను దేవుడితో మాట్లాడాను. హల్లెలూయా. కొన్ని అంశాలు ఉన్నాయి నాకు, పల్లవి గురించి, తేజ గురించి, అలాగే సుమిత్ర గారు, మన సంఘ బిడ్డలు అందరి గురించి కొన్ని అంశాలు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాటి గురించి అలా కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పరిస్థితులను మారుస్తూ ఉంటది. హల్లెలూయా. ప్రతి ఒక్క పరిస్థితిని మారుస్తారు. దైవజనుడు మాటతో అనేసి ఊరుకుండిపోతే అక్కడ ఏ కార్యం జరగదు. దానికి తగిన ప్రార్థన ఉండాలి. నెహెమ్యా కూర్చొని యెరూషలేము ప్రాకారముల కోసము ప్రార్థన చేశాడు. ఈ రోజున నువ్వు కూర్చొని సంఘ అభివృద్ధి గురించి, కుటుంబ అభివృద్ధి గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 6వదిగా నడుస్తూ చేసే ప్రార్థన. ఈ ప్రార్థన ఒక చనిపోయిన పిల్లవాడిని బ్రతికించేది. హల్లెలూయా. ఎవరు చేశారు? ఎలీషా. హల్లెలూయా. నడుస్తూ చేశాడు ప్రార్థన. పిల్లాడు చనిపోయాడు, అయితే ఆ పిల్లాడు బ్రతికి లేచి నుంచున్నాడు. చూడండి ఆ మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. హల్లెలూయా. ఎలీషాను ఆశ్రమించిన స్త్రీ కుమారుడు చనిపోతే ఆ తల్లి పాప దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, దైవజనుడా నా బిడ్డను రక్షించినప్పుడు. ఎలీషా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లవాడు చనిపోయి పరుండి ఉంటాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. నడుస్తూ ప్రార్థన చేశాడట. హల్లెలూయా. దేవుడితో మాట్లాడి ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ పిల్లవాడి మీద పడుకుంటే అప్పుడు ఆ పిల్లవాడికి వేడి పుట్టి లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. 3 సార్లు తుమ్ముతాడు. ఆ పిల్లోడు స్వస్థత పొందుతాడు. ఎలీషా చేసిన ప్రార్థన. ఏదైనా అనుకోని అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా నీకు భయానికి వచ్చినప్పుడు నువ్వు కూర్చోలేవు, మోకాలేవు, నువ్వు నడుస్తూ ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నా పుట్టినరోజు నవంబర్ 9 అయితే నవంబర్ 8వ తారీఖున నాకు ఊపిరి అందలేదు రాత్రి 2 వరకు. అప్పుడు నేను అలా శోధింపబడ్డాను ఆ సమయంలో. అప్పుడు మేము చుట్టూ నడుస్తూనే ప్రార్థన చేసేదాన్ని. ప్రభా ఈ యొక్క సమయంలో కాపాడు, రక్షించు. ఆ రాత్రి కాలమందు సన్నిధిలో కూడా వచ్చాం, అటు ఇటు నడుస్తూ ప్రార్థన చేస్తాం. దేవుడు ముట్టాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం భయపడిపోతాం, కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీకు ఏదైనా గట్టి సమస్య వచ్చినప్పుడు నువ్వు
కూర్చునే పరిస్థితి లేదు, మోకరించే పరిస్థితి లేదు. నువ్వున్న చోటుని అటు ఇటు పరిగెట్టుకొని అటు ఇటు నడుస్తూ నుంచుని ప్రార్థన చేయి. ప్రార్థన ఏం చేస్తుందంటే పిల్లవాడిని రక్షించినట్లుగా నీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్తారా కొంతమంది? మొదటిది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. రెండోది మోకరించి ప్రార్థన చేయాలి. మూడోది సాగిలపడి ప్రార్థన చేయట. నాలుగోది నిలబడి ప్రార్థన చేయట. ఐదోది కూర్చున్న చోట మన ప్రార్థన నెహెమ్యా చేశాడు ఆ ప్రార్థన. ఆరోది నడుస్తూ ప్రార్థన చేయట. ఏడవది తల వంచి ప్రార్థన చేయట. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే మోషే చేశాడు. మోషే దేవునితో మాట్లాడుతూ ఉండగా దేవుని స్వరాన్ని ఆలకిస్తూ తల వంచుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండం 34 మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీ కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా, నా మధ్య నుండి మాతో కూడా రావాలను. చాలమ్మా. అందుకు మోషే త్వరపడి, దేవుని మాట వినబడుతుంది మోషేకి అగ్నిలో నుండి. దేవుని మాట ఎప్పుడైతే మోషే వింటున్నాడో వెంటనే తన తల వంచుకున్నాడట. హల్లెలూయా. తన తల వంచేసుకున్నాడు. తన తల వంచుకొని అంటూ ఉన్నాడు కదా. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల, ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల, చదవమ్మా, నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యలో ఉండి మాతో కూడా రావలను. హల్లెలూయా. తల వంచుకొని అంటే ఇదొక విధేయత. దేవునికి విధేయత కలిగి ఉండాలి. మనం తల వంచుకొని ప్రార్థన చేయాలి. చూడండి, అందుకే అంటారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడంట వ్యక్తిగా ఉండకూడదు. మనం కూర్చొనే విధానం, నవ్వే విధానం, చూసే విధానం, మాట్లాడే విధానం, ఇదంతా కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి మన ప్రవర్తన. చూడండి, చిన్నపిల్లలు మనం నవ్వించినా మనము ఎక్కిలిగా నవ్వకూడదు. ఒకవేళ పెద్దవాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే, పిల్లలు ఎలా ఉన్నా సరే, మనం జాగ్రత్తగా దేవునికి భయపడాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవునికి భయపడాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్వరం వినబడుతుంటే మోషే తల వంచేసుకున్నాడు. ఇక్కడ దైవజనుల స్వరం వినబడతా ఉంటే, దేవుని మాట వినబడతా ఉంటే ఆ మాటకు తగినట్లుగా మనము జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ మోషే అంటున్నాడు కదా, ప్రభువా, నువ్వు నాతో రా, దేవా, నువ్వు మాతో ఉండు, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించడానికి నాకు కాపరిగా నువ్వు రా ప్రభువా అంటున్నాడు. నీ కుటుంబాన్ని నడిపించాలంటే దేవుడు ఉండాలి. నీ సంఘాన్ని నడిపించాలంటే ప్రభు ఉండాలి. మన కుటుంబాల ఆశీర్వాదం పొందాలంటే దేవుడు ఉండాలి. ఆయన నీతో నడవాలంటే ఆయన చెప్పిన పని నువ్వు చేయాలి. హల్లెలూయా. మోషే దేవుడు చెప్పిన పని చేశాడు. అట్టి మాదిరిగానే మనం కూడా దేవుని మాటను బట్టి ప్రవర్తిస్తేనే దేవుడు మనతో వస్తాడు. దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. 7 రకాల ప్రార్థనలు 7 మంది చక్కగా చేశారు. కాబట్టి ఈ 7 రకాల ప్రార్థనలు మనం చేస్తామనుకోండి, దేవుని యొక్క సన్నిధానం మనతో ఉంటది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, భాగ్యాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, భాగ్యాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోను.
వెలిగేస్తాడయ్యా. హల్లెలూయా. మొదటిగా పవిత్రమైన మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధతను కాపాడుకో. శ్రమల్లో నీ పరిశుద్ధత కాపాడుకో. దేవుని విడిచిపెట్టకూడదు. నీ చేతులు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన చేతులతో నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు తిట్టుకోను లేకపోతే అయిష్టంగానే ఇస్తే దేవుడు అంగీకరించడు. నువ్వెప్పుడు కూడా పవిత్రమైన చేతులతో నువ్వు అర్పించే అర్పణ దేవునికి ఇష్టం. అది ప్రార్థన ధూపం దేవునికి ఇష్టం. పవిత్రమైన చేతులు పైకెత్తినప్పుడు నీ చేతులు నిండారా నింపుతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఖాళీ చేతులే పైకెత్తుతావు. నీ చేతుల్లో ఏం లేదు, ఖాళీ. ప్రభువా నా చేయి ఖాళీ, నా చేతుల్లో ఏం లేదు ప్రభువా, నేను అలాగే ప్రార్థన చేస్తాను. నా చేతుల్లో ఏం లేదు ప్రభువా, నువ్వు నింపితే ఇది నిండుద్ది, లేదంటే నిండదు ప్రభువా, నువ్వే నింపు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఎన్నో మార్లు దేవుడి చేతిని నింపాడండి. ఎన్నో మార్లు నింపాడు ఆయన. ఎన్నో మార్లు మేము ఎంతో వాక్యం చెప్పొచ్చిన వాళ్ళం. అప్పుడు మాకు ఏది ఉండేది కదా ఆధారం. అదే సమయంలో నేను అనేదాన్ని, ప్రభువా సేవకుడు ఎలా పోషింపబడతాడు, ఎలా మరి మాకు ఆదాయం లేకపోతే అన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాకు ఆ కాడికి ఇచ్చేవారు. అది ఎన్ని సందర్భాల్లోనండి. వేరే వాళ్ళు వచ్చేవారు. మేము బాధపడిన నిమిషానికే వేరే వాళ్ళు మేము ఎంత వాక్యం చెప్పాము దానికి అంత ఘనంగా ఇచ్చేవారు. అప్పుడు నేను అనేదాన్ని, ఇదిగో నా చెయ్యి నింపేశాం. హల్లెలూయా. మా చెయ్యి నింపావు ప్రభా, ఇంత నా చెయ్యి తృప్తిగా ఉంది. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేయబోతే ఇదిగో ప్రభా ఖాళీ చేయ, ఏ ప్రార్థన చేయలేకపోయాను అన్నప్పుడు దేవుడు తన శక్తితో నింపితే ఆ రోజు ఎన్నో గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు ఆ శక్తి నింపేవాడు. అలాగే దేవుని వాక్యం విశ్వాసులు రానప్పుడు ప్రభువా ఇద్దరు ముగ్గురే ఆరాధిస్తున్నారు, ఇదిగో ఖాళీ చేయ అని దేవునికి చూపించినప్పుడు దేవుడు ఆ చేతిని నింపి అనేక మంది విశ్వాసులు దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎన్నో మార్లు దేవుడు ఆ చేతిని నింపాడు. ఎంతో చేతిలో చెప్పమంటారా? పవిత్రమైన చేతిని ఆయన ఏనాడు విడిచిపెట్టడు. ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్కసారి నా చెయ్యి బరువుగా ఉండేది. ఇలా చెయ్యి ఎక్కగానే బరువు వచ్చేది. అప్పుడు అనుకునేదాన్ని, నువ్వు పట్టుకున్నావు ప్రభా, అయితే నువ్వు పట్టుకున్నావు, ఎవరో పట్టుకున్నారు నన్ను, నువ్వు పట్టుకున్నావు నడిపిస్తున్నావు అని దేవుడిని అడుగుతూ ఉండేవాళ్ళం. దేవుడు ఆ చేతిని పట్టుకొని అలా నడిపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు ఆయన విడిచిపెట్టలేదు. కన్నీరు కారిస్తే ఈ చెయ్యి ఎత్తి ఇప్పుడు కన్నీరు కార్చినా వెంటనే జవాబు వస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేయడం మన జీవితానికి సంతోషానికి ఆరంభం. అది హల్లెలూయా. దేవుడు ఎంతగానో మనలను ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దేవుడు మనలను దీవిస్తాడు. అలాగే రెండోది మోకరించి ప్రార్థన చేయడం. మోకాళ్ళ ప్రార్థన ఈ మందిరాన్ని కట్టడం జరిగింది. మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారు. కృపామణి గారు ఉండేవారు. తర్వాత మన సోమేశ్వరి గారు, కొంతమంది ఆ సమయంలో అందరూ మోకాళ్ళు వేసి ప్రభా ఈ సన్నిధి కట్టబడాలని ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ ప్రార్థన పాస్టర్ గారు నేను ఎన్ని సందర్భాల్లో మోకాళ్ళు వేసాము. మోకాళ్ళ ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. మొదటిది చేతులెత్తి ప్రార్థన. రెండోది మోకరించి ప్రార్థన చేయి. నీ మోకాళ్ళు నల్లబడాలి. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నీ మోకాళ్ళ ప్రార్థన చక్కని జవాబును ఇస్తుంది. హల్లెలూయా. ప్రభువే చేశారంటే ప్రార్థన. మూడోది సాగిలపడే ప్రార్థన. అబ్రహాము దేవునితో ఉన్నప్పుడు సాగిలపడ్డాడు. ఎప్పుడైతే దేవుని యొక్క నుండి ఒకదాని తర్వాత ఒకటి జవాబు వస్తుందో నువ్వు సాగిలపడి ప్రార్థన చేయాలి. నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, అయినప్పటికీ ఇన్నిచ్చావు నాకు, నీకు నీ జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగాయంటే అది దేవుడి కృప. ప్రభువా సాగిల పడుతున్నాను ప్రభువా, నేను ఎంతటి వాడిని, దావీదు అంటాడు కదా, నేను ఎంతటి వాడిని అంటాడు. ఇదిగో ప్రభువా నేను సాగిల పడుతున్నాను, ఈ స్థితిలో మమ్మల్ని ఉంచావు ప్రభువా అని సాగిలపడి ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. నాలుగోదిగా నిలవబడి ప్రార్థన చేయాలి. నీకు విరోధమైన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించు. నువ్వు నిల్చున్నప్పుడల్లా వారిని క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో ప్రభు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి క్షమించడం మనము నేర్చుకోవాలి. ఐదవదిగా కూర్చొని చేసే ప్రార్థన. నెహెమ్యా తన శ్రమలో ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు నువ్వు కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆ ప్రార్థన ద్వారా జవాబిస్తాడు. నువ్వు చేయి ప్రార్థన, జవాబు రాకపోతే నన్ను అడగొచ్చు, నాకు రాలేదని. దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు కూర్చొని ప్రార్థన చేస్తాం ఏడుస్తూ. కొదువులు ఉన్నాయి ప్రభా సన్నిధి, అప్పుడు కీబోర్డు లేదు, ఈ స్టాండర్డ్ లేవు, ఇది లేదు, పోడియం లేదు,
ఏమి లేనప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుడు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని ఇచ్చాడు. ఇంకా మనకి ఫ్యాన్లు కూడా కొంటా ఉంటున్నారు. మేము ఆపుతున్నాం. వద్దండి బాబు, మణి గారు ఇంకా కొనొద్దు మీరు, చాలి మాత్రం ఈ ఫ్యాన్లు. నిన్నే మళ్ళీ ఒక ఫ్యాన్, ఈ స్టాండ్, ఇవన్నీ వచ్చి దేవుడు అన్ని ఇస్తాడు మనకి. ఆయన ఎప్పుడు కూడా మనను సమృద్ధి అయిన జీవితంలోనే పెడతాడు. నువ్వు వద్దనే కొద్ది వస్తానే ఉంటది ఆశీర్వాదం. నేను ఇచ్చేది చేయగా దేవుడు దాన్ని గుప్పిలిప్పేస్తాడు. ఎందుకు ఇప్పుతాడు? మరి నువ్వు ముందు చెయ్యెత్తావు కదా, అంతేనమ్మా. చెయ్యెత్తి ప్రార్థన చేస్తావు కదా, నీ గుప్పిలిప్పేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత 6వది నడుస్తూ చేసే ప్రార్థన. ఎలీషా నడుస్తూ ఒక మరణ అపాయంలో బాలుడున్నప్పుడు నడుస్తూ చేశాడు. మన జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నువ్వు నుంచిన చోటే ప్రార్థన నడుస్తూ ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. శ్రేష్ఠకు బాప్తిస్మం అయితే ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నగారు, ప్రశాంతి గారు వాళ్ళ నాన్నగారికి ఘోర యాక్సిడెంట్ అయిపోతే ఆ రోజు నేను పాస్టర్ గారు మేము ఉన్న చోట నడుస్తూ ప్రార్థన చేస్తాం. తెల్లార్లు ప్రశాంతి గారు ఎంత ఏడిస్తే నాకు ఆ ఏడిపే ఉండేది కళ్ళల్లో. అయ్యో అయ్యో తండ్రి గారు ఎలా అయిపోయారు, ఉదయం బాప్తిస్మం ఉంది, ఎలా ప్రభా ఏడుస్తూ నడుస్తూ ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుత రీతిగా శ్రేష్ఠ బాప్తిస్మ కార్యక్రమం జరిపించేశాడు. హల్లెలూయా. చక్కని ప్రార్థన. అలాగే తల వంచి ప్రార్థన చేయట. మోషే దేవుడి స్వరం వినగానే తల వంచి ప్రార్థన చేశాడు. ఈ 7 ప్రార్థనలు నీ జీవితంలో ఉంటే ఆదివారం ప్రారంభ ప్రార్థనకి ఇక్కడ ఉంటాం. హల్లెలూయా. ఎందుచేతనో చెప్పమంటారా? ప్రార్థన మనలో ఉంటే ఇంటి దగ్గర మనం ఉండలేం. దేవుని సన్నిధికి పరిగెడతాం. అందుకే ప్రభు అన్నాడు కదా, నువ్వు గురి వద్దకు పరిగెత్తు, జయం నీదే, గమ్యం చేరే వరకు పరిగెత్తు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన చక్కని బిడ్డలు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నా, అందును బట్టి నీకు స్తోత్రము నాయన. 7 అంశాలతో నువ్వు మాట్లాడు. మరి బిడ్డలు 7 అంశాలు గుర్తు పెట్టుకొని చక్కగా ప్రభా ప్రార్థనలో ఎదగడానికి నీ కృప దయచేయండి ప్రభా. ప్రార్థన కదా ప్రభా పరిస్థితులను మారుస్తుంది. మరి చక్కని ప్రార్థన జీవితం, చేతులెత్తే ప్రార్థన కూడా మాకు దయచేయండి. నిలబడే ప్రార్థన, కూర్చుని ప్రార్థన, మోకరించి ప్రార్థన, నడుస్తూ ప్రార్థన, దేవ ప్రతి ప్రార్థన కూడా మా జీవితంలో అవసరమైన ప్రార్థన ప్రభా. నీ కృపను భద్రపరచండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. నీవేనైనా తోడుగా ఉండి ప్రభా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానని భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానని భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. అవును నాయన, ఒంటరిగా నేనున్నప్పటికీ ఈ 7 అంశాల ద్వారా నేను ప్రార్థన చేస్తే నేనే 10,000 మంది ప్రభు. నేను ఒంటరిని కాదు ప్రభు. నీవు మా బలమైపోయావు, నీవు మా ధ్వజమైపోయావు, నీవు మా కొండైపోయావు, నీవు మా కొండైపోయావు ప్రభా. నా బలమంతా నీవే ప్రభా. నువ్వు సహాయకుడు ప్రభా. అయ్యా ప్రభా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తాం ప్రభా, మోకరించి ప్రార్థన చేస్తాం ప్రభా, సాగిలపడి ప్రార్థన చేస్తాం ప్రభా, నిలవబడి ప్రార్థన చేస్తాం ప్రభా, కూర్చుని ప్రార్థన చేస్తాం ప్రభా, నడుస్తూ ప్రార్థన చేస్తాం ప్రభా, తల వంచి ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన జీవితాన్ని ఏ సాధారణుడు దొంగలించలేడు ప్రభా. మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేయి, ఆశీర్వదించు ప్రభా. మేమే ఒక మహాసైన్యముగా మారడానికి నీ కృప దయచేయండి. ప్రార్థన యోధులుగా మారాలి ప్రభా. అయ్యా నాయన, ఈ తరములో ప్రార్థించే తల్లులు ఈ మందిరంలో లేపబడును కాక,
ప్రార్థించిన సహోదరులు ఈ మందిరంలో లేపబడును గాక. ప్రార్థించిన యవనస్తులు ఈ మందిరంలో లేపబడును గాక. ఎలీషా వంటి ఏలియా వంటి భక్తులు మరణ పుట్టును గాక. ప్రభువా, నువ్వే గొప్ప కార్యములు చేయగల విత్తిన వాక్యము అన్యుడు నాయన మోసుకుపోకుండా ఆ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పొందడానికి నీ కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థన వ్యక్తుల వినియమతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.